రాజకీయ పార్టీలకి స్టాచ్యూస్ అంటే ఎందుకంత మోజు? పవర్ లో ఉన్నప్పుడు ప్రతి పార్టీ విగ్రహాలు కట్టే పనిలోనే ఉంటుంది. ఎన్టీఆర్, వైఎస్ఆర్, అంబేద్కర్, గాంధీ వీళ్ళ స్టాచ్యూస్ ఊరు సెంటర్ లో, చౌరస్తల్లో ఎందుకుంటాయి? వాటి వెనక ఉన్న లాజిక్ ఏంటి? స్టేట్ అప్పుల్లో ఉన్న సాలరీస్ కి డబ్బులు లేకపోయినా టాలెస్ట్ స్టాచ్యూ కాంపిటీషన్ మాత్రం ఆగదు. మీడియా సైలెంట్, అపోజిషన్ సైలెంట్. ఎందుకు? దీన్నే ప్యాసివ్ బ్రాండింగ్ అంటారు. కమాన్, లెట్స్ డీకోడ్. మన దగ్గర విజువల్ లిటరసీ ఎక్కువ. ఫ్లెక్సీలు, సభలు టెంపరీ, పార్టీ ఫండ్ ని ఖాళీ చేస్తాయి. కానీ ఒక విగ్రహం 24/7 ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. లీడర్ హయాంలో ఇది కట్టారు అని లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఐడియాలజీ మెసేజింగ్ కూడా అంతే. గాంధీ స్టాచ్యూతోని కాంగ్రెస్ ఫాదర్ ఆఫ్ నేషన్ అని క్లెయిమ్ చేస్తే, ఎన్టీఆర్ తోని టీడీపీ మన తెలుగు ఆత్మగౌరవం అంటుంది. అంబేద్కర్ ని ఇన్స్టాల్ చేస్తే మేము సెక్యులర్ అని ప్రొజెక్షన్. స్టాచ్యూస్ ఆర్ టెరిటోరియల్ మార్కర్స్. ఒక ఏరియాలో లీడర్ స్టాచ్యూ ఉంటే అది ఆ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్. ఇది ఒక నో ట్రెస్ పాసింగ్ సైన్ లాంటిది. అందుకే విగ్రహం టచ్ చేస్తే ప్రాక్సీ వార్ మొదలవుతుంది. ఒక రియాలిటీ చెక్ ఇవ్వనా 400 crores తో హాస్పిటల్ కట్టొచ్చు, కానీ మెయింటెనెన్స్ కావాలి, డాక్టర్స్ కావాలి. అవి అన్గ్లామరస్ వర్క్స్. కానీ స్టాచ్యూస్ కి మాత్రం ఒక స్పాట్ లైట్, ఇయర్ కి ఒక దండ ఉంటే చాలు. పొలిటీషియన్స్ కి ఇదే బెస్ట్ డీల్. ఇంకో విషయం ఏంటంటే, లొకేషన్ బట్టి స్టాచ్యూ ఇచ్చే మెసేజింగ్ మారిపోతుంది. లొకేషన్ సెక్రటేరియట్ దగ్గర ఉంటే లీడర్ ఇస్ ఈక్వల్ టు ద స్టేట్ అనే అర్థం. ఎలక్షన్ ఇయర్ లో ఉంటే డోంట్ ఫర్గెట్ మీ అనే అర్థం. స్టాచ్యూ ఇస్ అ 50-year లెగసీ ఆన్ యువర్ ట్యాక్స్. స్టాచ్యూస్ ప్రజల కోసమా లేదా లీడర్స్ లెగసీ కోసమా? కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద బోల్డ్ షో.